పుల్చల మండలం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో రైతులకు మొన్నటి వరకు ఏనుగులు నిన్న దాకా అడవి పందుల బెడదతో తీవ్ర కష్ట నష్టాలు పాలు చేస్తుంటే కల్లూరు గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రం వానర సైన్యం తన రాజ్యమేలుతుంది. ఎక్కడంటే అక్కడ గ్రామ పంచాయతీ పరిధిలో తిష్ట వేసి సమీపంలోని ఇళ్లలోకి దూరి నానా హంగామా చేస్తున్నాయి. ఇండ్లపై ఉంచిన డిస్కనెక్షన్ల వైర్లను పెరికేయడము, విద్యుత్ వైర్లను లాగేయడము చేస్తూ స్థానికులకు ముప్ప తిప్పలు పెడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కష్టంతో పాటు నష్టాన్ని కూడా ఈ వానర సైన్యం తమ అల్లరి చేష్టలతో కల్లూరు ప్రజలకు తీర్చుకోలేని సమస్యగా మారాయి. మరో గుంపుగా మారిన వానరాలు అయితే కల్లూరు నుండి దామతులకు వెళ్లే మార్గంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ పాత రైసు మిల్లు వద్ద తిష్ట వేసి అక్కడ నానా హంగామా సృష్టిస్తున్నట్లు నిర్వాహకులు వాపోతున్నారు. అక్కడ నిల్వ ఉంచిన ఉలవలు, శనగ్గింజలు, ఇతరత ఆహార ధాన్యాలపై దాడులు చేస్తూ తినేసి మిగిలిందంతా చెల్లా చెదురు చేస్తున్నాయని వారు తీవ్రంగా వాపోతున్నారు. స్థానిక గ్రామ పంచాయతీలు స్పందించి వాటిని పట్టి దూర అటవీ ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేయాలని వారు కోరుకుంటున్నారు.